ఇక్కడ చూడండి మార్కెట్ లో బయ్యర్ సెల్లర్ సైకాలజీతో పాటు ఇక్కడ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇది ఎలా సక్సెస్ అవుతుంది అనేది నేను ఇక్కడ కాన్సెప్ట్ వివరిస్తాను మీకు. ఇక్కడ చూడండి పైకి వచ్చి మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే చాలా మంది బయ్యర్స్ ఇక్కడ వచ్చి ఉంటారు. అలాగే దీనిపైన మళ్ళీ బ్రేక్ చేసింది, చాలా మంది బయ్యర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డైరెక్ట్ కిందికి వచ్చింది అనమాట. ఇక్కడ బయ్యర్స్ ని భయపట్టియడానికి మాత్రమే, ఈ స్టాప్ లాస్ తినడానికి కాదు, ఓన్లీ భయపట్టియడానికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ వరకు మనకు స్టాప్ లాస్ అనేది ఉంటుంది, లేదంటే ఇంకా కింది వరకు ఉంటది. కానీ ఇంత కొద్దిగా మాత్రం ఎవరు పెట్టారు మాక్సిమం. కాబట్టి ఇక్కడ చూడండి 4 పాయింట్స్ ఏమో వచ్చింది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ బయర్స్ కి ప్రాఫిట్ కనిపించవచ్చు. దీని తర్వాత నాకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, అదే సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ లో మార్కెట్ మళ్ళీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. మళ్ళీ బయర్స్ ని ఇన్వైట్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ రీటేక్ చేసి మళ్ళీ బయర్స్ ని ఇన్వైట్ చేసింది అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇక్కడ నేను ఒక సెల్లింగ్ ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ నాది 10 పాయింట్స్ అనేది నేను టార్గెట్ అనేది పెట్టుకున్నాను. స్టాప్ లాస్ అనేది ఒక 2 పాయింట్స్ లేదా 3 పాయింట్స్ అనేది నేను పెట్టుకొని ఈ ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిందండి. ఇక్కడ చూస్తే మీరు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా కిందికే రావాలి. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది డైరెక్ట్ గా కిందికి రావాలన్నమాట. ఇక్కడ టార్గెట్ అనేది ఇచ్చేసిందండి మనకు. టార్గెట్ ఇచ్చేసి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ వచ్చారు, వాళ్ళని మళ్ళీ తినడానికి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళాలి. ఓకేనా అండి? ఇలా ప్యాటర్న్స్ తో పాటు సైకాలజీ బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి నేను ట్రేడ్ అనేది ఈ గోల్డ్ లో తీసుకుంటానండి. ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.